పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే. అధికారం ఉంటే చాలు అడ్డంగా చెలరేగిపోతారు. ప్రకృతి వనరుల్ని లూటీ చేస్తారు. ప్రత్యర్థులను భూస్థాపితం చేయడానికి తన చేతులకు మట్టి అంటకుండా వ్యూహరచన చేస్తారు. రాజకీయంగా ఎదగడానికి తన రాజకీయ ప్రయోజనం కోసం గ్రామాల్లో చిచ్చు పెట్టి చలిమంట కాచుకుంటారు. ఇంతకీ ఎవరా నేత, ఏమా కథ? దూళ్లిపాళ్ల నరేంద్ర టీడీపీ సీనియర్ నేత. గుంటూరు జిల్లా పున్నూరు నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ జగన్ సునామీలో అడ్రస్సు గల్లంతైంది. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయన చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సహకార సంఘంలో ఉన్న సంఘం డైరీని కంపెనీ చట్టం కిందకు తీసుకువచ్చి రైతుల సొమ్ముతో ఏర్పడిన డైరీని తన సొంత ఆస్తిగా మార్చేసుకున్నారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ 100 కోట్లు నొక్కేశారు. అంతేకాదు డైరీకున్న ఆస్తులను తన తండ్రి పేరుతో ఉన్న ట్రస్టుకు మార్చేసి పెద్ద హాస్పిటల్ నిర్మించాడు. అక్రమాలకు పాల్పడిన కేసులో ఇప్పటికే జైలుకెళ్ళొచ్చారు. జరిగిన డ్యామేజీని కవర్ చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరొక కొత్త నాటకానికి చంద్రబాబుతో కలిసి దూళ్లిపాళ్ల నరేంద్ర పథకం పన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేబ్రోలు మండలం సుద్దపల్లి, వేజండ్ల, సెలపాడు, సేకూరు, అనంతపురం, చేబ్రోలు, వడ్లమూడి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో తమ్ముడు సురేంద్రతో కలిసి అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు. ఇష్టం వచ్చినట్లు గ్రావెల్ అమ్ముకుని 100 కోట్లు దండుకున్నారు. 1 మీటర్ గ్రావెల్ తవ్వకాలకు అనుమతి తీసుకుని 20 నుంచి 25 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేసి భారీగా గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే 100 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. 2013లో దూళ్లిపాళ్ల నరేంద్ర అక్రమ మైనింగ్ పై కొంతమంది హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దూళ్లిపాళ్ల నరేంద్ర అక్రమ క్వారీయింగ్కు పాల్పడి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కలెక్టర్ తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. అయినా దూళ్లిపాళ్ల నరేంద్ర అక్రమ మైనింగ్ ఆగలేదు. దివంగత సీఎం వైఎస్ఆర్ చేబ్రోలులో ఎస్సీలకు ఇచ్చిన భూముల్లో కూడా మైనింగ్కు పాల్పడ్డారు. విఎన్ పాలెంలోని 18 ఎకరాల్లో భూములు దాదాపు 20 మీటర్ల లోతు వరకు గ్రావెల్ తవ్వకాలు జరిపి కోట్లు దండుకున్నారు. వేజండ్ల, చుండూరు మధ్య పాత రైల్వే ట్రాక్ తవ్వేసి వేల లారీలు గ్రావెల్ అమ్ముకున్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వెనక 70 ఎకరాలు, సుద్దపల్లిలో 40 ఎకరాలు, సెలపాడులో 150 ఎకరాలు, విఎన్ పాలెంలో 30 ఎకరాలు, ఇలా 100 ఎకరాల్లో గ్రావెల్ అక్రమంగా తవ్వి 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 272 ఎకరాలకు మైనింగ్ పర్మిషన్ ఇప్పించుకుని తన అనుచరులతో గ్రామాలను గుల్ల చేసేశారు. ఇక దూళ్లిపాళ్ల నరేంద్ర క్రిమినల్ చరిత్ర కూడా బానే ఉంది. వేల మంది రైతులు ఏర్పాటు చేసుకున్న సంఘం డైరీని అధికారం అడ్డం పెట్టుకుని కొట్టేసి ప్రజల ఆస్తిని సొంత ఆస్తిగా మార్చేసుకున్నాడు. సంఘం డైరీకి పాలు పోసిన వారికి డబ్బులు ఎగ్గొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఏలూరు జిల్లాకు చెందిన కొంతమందికి డబ్బులు ఎగ్గొట్టడంతో ఆ రైతులంతా వచ్చి సంఘం డైరీ ముందు ధర్నా చేస్తే ప్రైవేట్ రౌడీలతో రైతులపైన దాడి చేసి బీభత్సం సృష్టించాడు. పైగా తిరిగి రైతులపైనే కేసు పెట్టించారు. తన రాజకీయం కోసం వెల్లలూరు ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఆ గ్రామానికి ఫ్యాక్షన్ని పరిచయం చేశారు. దీంతో గ్రామంలో ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి ఎప్పుడూ గొడవ పడేవారు. ఈ గొడవల్లో దాదాపు 11 మంది బలైపోయారు.